మగను. చాలండి మరొకరు ఇది వాక్యాన్ని చదవండి. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 7వ వచనం చదవండి. నేను మిమ్మును చెరగొనిపోయిన పట్టణము యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి. దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. చాలండి. దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొక వాక్యాన్ని చదువుదాం. మొదటి తిమోతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. తిమోతీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనాన్ని చదవండి. సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా చూడండి, అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను చేయవలనని హెచ్చరించుచున్నాను. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ అపోస్తులైన పౌలు గారు ఒక అద్భుతమైన మాటను యొక్క మొదటి తిమోతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనములో మనందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. మనుషులందరి కొరకును రాజుల కొరకు యాజకుల కొరకు ఏమండి సమస్తమైన ప్రజలందరి కొరకు ఏం చేయాలంట? విజ్ఞాపన చేయాలి, ప్రార్థించాలి, కృతజ్ఞతాస్తుతులు వారి కొరకు మనం దేవునికి చెల్లించాలని ఒక హెచ్చరికగా పౌలు గారి మధ్యాహ్న కాల సమయంలో మనకు యొక్క వాక్యము ద్వారా తెలియజేస్తున్న అద్భుతమైన మాట. దేవుని మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేద్దాం. వాక్యంలోకి వెళ్ళే ముందుగా చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా యేసు ప్రభువా, దేవానికి వందనాలు. ఈ యొక్క తండ్రి ప్రభా మధ్యాహ్న కాల సమయంలో ఈ శుక్రవారము నైనా విజ్ఞాపన కూడికను మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈ కూడికను ఎంతో ఘనముగా మీ నామ మహిమార్థముగా జరిగించమని మేము ఎంతగానో నైనా నీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నామయ్యా. కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు దర్శించండి, నీ ఆత్మ చేత నింపి దేవానికి స్తోత్రాలు. ఇగో నీ యొక్క తండ్రి ప్రభ దైవ వాక్కులను నీ బిడ్డలు తండ్రినైనా ఎంతో శ్రద్ధగా వింటూ ఉండగా ఇదిగో వెనగల చెవులు గ్రహించే మనసును వాక్యం అర్థం చేసుకునే జ్ఞానమును నీ బిడ్డలకు దయచేయండి. అదే రీతిగా నీ సేవకును కూడా మీరు అభిషేకించండి, బలపరచండి, మానవ స్వరమును మరుగుపరిచి దేవా ఈ దినమునైనా నీ యొక్క దైవ స్వరముతో మా అందరితో కూడా మీరే మాట్లాడమని, ఇదిగో దేవానైనా ఈ యొక్క కూడికను ఎంతో ఘనముగా శక్తివంతంగా మీరే జరిగించమని, దేవానైనా ఈ గంట సేపునైనా ఏ విధమైనటువంటినైనా ఆటంకాలు మాకు లేకుండా మా చుట్టూ ఈ సన్నిధి చుట్టూ మీ అగ్ని కంచి వేయమని దేవానికి స్తోత్రాలయ్యా. ఇదిగో తండ్రి నీ వాక్యానికి నేను నీ సేవకునికి పరిచర్యలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి విధమైన దురాత్మలను, అంధకార శక్తులను, అపవాది క్రియలను యేసు మీ నామంలో బంధిస్తున్న పాతాళము ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో మాతో మీరు మాట్లాడమని, మమ్మల్ని బలపరచమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మొదటిగా మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 29వ అధ్యాయము 7వ వచనములో ఏంటంట? వారి క్షేమము మీ క్షేమమునకు కారణమగును. లాస్ట్ మాట ఏంటంట? వారి క్షేమము మీ క్షేమమునకు కారణమగును. దేవునామానికి మహిమ కలుగును గాక. అద్భుతమైన మాట. మరొక రెండో మాట ఏంటంటే, ఇదిగో మనుషులందరి కొరకును రాజుల కొరకును యాజకుల కొరకును సమస్త ప్రజలందరి కొరకు మీరేం చేయాలంట? ప్రార్థన చేయాలి, విజ్ఞాపించాలి, దేవుని పాదాలు పట్టుకుని మీరు బ్రతిమాలాలి అన్నట్లుగా ఒక ఆజ్ఞగా దేవుడు ఈ యొక్క ప్రాముఖ్యమైన వాక్యం ద్వారా మనందరినీ కూడా దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవునామానికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ శుక్రవారము ఉపవాస ప్రార్థనలో దేవుడు మనకిచ్చేటువంటి అద్భుతమైన మాట, దేవుడు మనల్ని హెచ్చరించేటువంటి అద్భుతమైన మాటను మనము చాలా జాగ్రత్తగా శ్రద్ధగా దేవుని మాటలు మనము వినాలి. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి చూడండి, దేవుని మాటలు మనకు దొరుకుతున్నప్పుడు వాటిని మనం ఏం చేయాలండి? వినాలి. ఏంటంటే దేవుని మాటలు మనకు దొరుకుతున్నప్పుడు వాటిని మనం భుజించేవారిగా మనం ఉండాలి. వాటిని మనము ఎప్పుడైతే వింటామో, శ్రద్ధగా వింటామో, ఆ మాట ద్వారా దేవుడు మనల్ని ఎంతగానో బలపరుస్తాడు. దేవుని మాట చాలా శక్తివంతమైనది. దేవుని మాటలు మనకు దొరుకుతున్నప్పుడు వాటిని మనం ఏం చేయాలంట? భుజించాలి. వాటిని మనం శ్రద్ధగా విన్నప్పుడు ఆ వాక్యములో నుండి దేవుడు మనల్ని ఎంతగానో ఆదరిస్తాడు, బలపరుస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, వారి క్షేమము
మీ క్షేమమునకు కారణమగును. దేవునామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మనము ధ్యానం చేసే విషయం ఏంటంటే ప్రార్థిస్తే క్షేమము. చెప్తారు ఈ మాట, అంతే కదా? ప్రార్థన చేస్తే క్షేమము కలుగుతూ ఉంది. ఎలా ప్రార్థన చేయాలి ఏంటంట? ఎలా ప్రార్థన చేస్తే మనకు క్షేమం కలుగుతుంది? వారి క్షేమము మీ క్షేమమునకు కారణమగును అని దేవుడు మాట్లాడుతూ దానికి ముందే మాట ఉందంటే ప్రార్థన చేయాలి. ఏంటంట? అది ప్రార్థన మీరు చేయాలి. వారి క్షేమము కొరకు మీరు ప్రార్థించాలి. ఎప్పుడైతే వారి క్షేమము కొరకు మీరు ప్రార్థన చేస్తారో, వారి క్షేమము కొరకు మీరు దేవుని పాదాలు పట్టుకుని విజ్ఞాపన చేస్తారో, వారి క్షేమము మీ క్షేమమునకు ఏమవుతుందంట? కారణమవుతుందని ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. అందుకని ఈరోజు మనం ధ్యానం చేసే విషయం ఏంటంట? ప్రార్థిస్తే క్షేమము, ప్రార్థన చేస్తే క్షేమము అన్న మాట మీద ఒక 4 ప్రాముఖ్యమైన విషయాలు ఈ దినము మనం ధ్యానం చేయబోతున్నాం కనుక శ్రద్ధగా మరి దేవుని మాటలు మీరు వినండి. ఎందుకంటే దేవుని మాట చాలా ప్రశస్తమైనది గనక, విలువైనది గనక, ఈ విలువైన శ్రేష్టమైన మాటలు మనం వింటున్నప్పుడు అనాలోచనగా మనము ఉండకూడదు. చాలా శ్రద్ధగా దేవుని మాటలు మనం వినేవారిగా మనం ఉండాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం. మొట్టమొదటిగా కానీ మనం చూసినట్లయితే కనుక చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయము 5-6 వచనాలు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 5-6 వచనాలు కానీ మనం చూసినట్లయితే, ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగిల బాధపడుచున్నాడు, ఆయనను వేడుకొనెను. చాలండి. ప్రభువారిని వేడుకుంటూ ఉన్నాడు శతాధిపతి. చాలండి. ప్రభువారిని వేడుకుంటూ ఉన్నాడు శతాధిపతి. చెప్తారు ఈ మాట. ఎందుకని వేడుకోవడం అంటే అర్థం ఏంటి? ప్రార్థన చేయటమే. ఏంటంట? చూడండి, ప్రార్థన చేస్తే క్షేమము అన్న మాట మీద మనము ఒక 4 ప్రాముఖ్యమైన విషయాలు ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేస్తే ఏం కలుగుతుందంట? క్షేమము కలుగుతూ ఉంది. కాబట్టి ప్రార్థన చేస్తే క్షేమము గనక ఎలా ప్రార్థన చేస్తే దేవుడు మనకు క్షేమాన్ని అనుగ్రహిస్తాడు, ఎలా ప్రార్థన చేస్తే దేవుడు మనకు క్షేమమును అనుగ్రహిస్తాడు, దానిలో భాగముగా మొట్టమొదటి మాట ఏంటంటే మత్తయి సువార్త 8వ అధ్యాయము 5-6 వచనాలలో ఒక శతాధిపతి ప్రభువారి దగ్గరికి వచ్చి వేడుకుంటూ ఉన్నాడు. శతాధిపతి ప్రభువారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకని? తన కొరకు ప్రార్థన చేయటం లేదు, కానీ తన కుటుంబ సభ్యుల కొరకు, తన భార్య బిడ్డల కొరకు, తనకు అది కావాలి, ఇది కావాలి, ఇంకా నేను ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఏమాత్రము కూడా ప్రభువారిని ప్రార్థన చేయటం లేదు. కానీ దేని కొరకు చేస్తున్నాడంట? అతని దగ్గర పనిచేస్తున్న ఒక దాసుడు జబ్బుపడ్డాడు. ఈ జబ్బుపడినప్పుడు, వ్యాధిగ్రస్తుడైనప్పుడు ఆ విషయాన్ని యేసయ్యకు తెలియజేస్తున్నాడు. అయ్యా, నా దగ్గర ఒక దాసుడు ఉన్నాడండి. ఆ దాసుడు మిగిల వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు, లేవలేకపోతూ ఉన్నాడు, ఎక్కడికి కూడా ఏమి చేయలేని స్థితిలో ఉన్నాడు. ఈ మాట కూడా పడిపోయింది, కాళ్ళు చేతులు చచ్చుపడిపోయాయి, మంచానికే పరిమితమైపోయాడు. మేము అనేక మంది వైద్యులను ఇంటికి తీసుకొచ్చి వైద్యం చేపించిన విస్తారమైన డబ్బు నేను ఖర్చు పెట్టానయ్యా, అయినా సరే నా దాసుడికి స్వస్థత లేదు. కాబట్టి నేను మీ గురించి విన్నానయ్యా, మీరు అనేకమైన అద్భుతాలు చేస్తూ ఉన్నారు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తూ ఉన్నారు, అనేక మందిని మీరు స్వస్థపరుస్తూ ఉన్నారు కనుక ఇదిగోనయ్యా నా దాసుని మీరు ఏం చేయాలి? స్వస్థపరచాలని ప్రభువాన్ని ఏం చేస్తున్నాడు? వేడుకుంటూ ఉన్నాడు శతాధిపతి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎప్పుడైతే శతాధిపతి యేసయ్యని వేడుకున్నాడో మరి యేసుక్రీస్తు ప్రభుల వారు కరుణించారండి. ఖచ్చితంగా ఆయన యొద్దకు వచ్చిన వారిని ఆయన ఎంత మాత్రము కూడా త్రోసివేసే దేవుడు కాదు. హల్లెలూయా. ఎంత మాత్రం త్రోసివేసే దేవుడు కాదు గనక ఎప్పుడైతే శతాధిపతి యేసయ్యని వేడుకున్నాడో, ఎప్పుడైతే శతాధిపతి యేసయ్య పాదాల దగ్గర ఇదిగో మరి నా దాసుని కొరకు మీరు ప్రార్థన చేయాలి, నా దాసుని మీరు బాగు చేయాలి, నా దాసుని మీరు లేవనెత్తాలి, నా దాసుడు మిగుల వ్యాధిగ్రస్తుడైపోయి మంచానికి పరిమితమైపోయాడయ్యా అని ఎప్పుడైతే యేసయ్యను బతిమాలాడో, యేసయ్యకు ప్రార్థించాడో, యేసయ్యను ఎంతగానో మరి ఆ దాసుని కొరకు విజ్ఞప్తి చేశాడో, తగ్గించుకుని ఏంటంట? ఇంతే కదా అర్థం. అక్కడ తగ్గించుకుని 100 మంది మీద అధికారిగా ఉన్న ఈ శతాధిపతి యేసయ్య దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నాడంట? తగ్గించుకుని మరి దేవుని పాదాలు పట్టుకుని ఏం చేస్తున్నాడండి? బ్రతిమాలుతూ ఉన్నాడు. దేవనామానికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడైతే తగ్గించుకుని ప్రార్థించాడో, ఎప్పుడైతే తగ్గించుకుని యేసయ్య పాదాల దగ్గర
ఒక దాసుని కొరకు వేడుకున్నాడో చూడండి ఏం జరిగింది అక్కడ. ఒక అద్భుతమైన కార్యం. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అయితే దీని నుంచి మనం నేర్చుకునే పాఠం ఏంటంటే చూడండి మనము కూడా దీన్ని మనం ఆచరించే వారుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేయటం మన కొరకు మనం ప్రార్థన చేసుకోవడం కాదు. చెప్తారు ఈ మాట, చెప్తారండి. మన కొరకు మనము ప్రార్థన చేసుకోవడం కాదు, కానీ మరి ఏం చేయాలి? అదే ఇతరులు ఎవరి కొరకు చేయాలంట, ఎవరి కొరకు చేయాలి? ఏమండి, ఒకవేళ మన ఇంట్లో పనిచేసే పనివారు ఉన్నారనుకోండి, మనం ఏం చేయాలి? వారి కొరకు ప్రార్థన చేయాలి. వారి అవసరాలు అడిగి మరి మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ ఇంట్లో ఏ లోటు ఉందమ్మా, ఏ కష్టం ఉంది, మీ ఇంట్లో ఏ కష్టం ఉంది, ఇదిగో మీ పరిస్థితి ఎలా ఉంది అని మనం అడుగు ఏం చేయాలి? వారి కొరకు ప్రార్థన చేయాలి. ఇప్పుడు వారి క్షేమము మన క్షేమానికి ఏమవుతుంది? కారణమైపోతూ ఉంది. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అర్థమవుతుందా? దేవుడు వారిని దర్శించాడంటే, వారిని దీవించాడంటే ఆ దీవెనలో మనము కూడా పాలి భాగస్థులము. అందుకనే వారి క్షేమము మన క్షేమానికి కారణమవటం అంటే అర్థం ఏంటి? వారి కొరకు మనం కూడా ఏం చేయాలంట? ప్రార్థన మనం చేయాలి. దేవునామానికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే వారి కొరకు మనము తగ్గించుకుని ప్రార్థన చేస్తామో, మన ప్రార్థన గాని దేవుడు విన్నట్లయితే గనక, వారిని గానికి దేవుడు కరుణించినట్లయితే గనక, వారి క్షేమము మన క్షేమానికి ఏమవుతుందంట? కారణముగా మారిపోతూ ఉంది. దేవనామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి మనం ఒకటే చేయాలి. ఇప్పుడు ఆ స్థితిలో ఉన్నవారి కొరకు కూడా మనం ఏం చేయాలంట? ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలి. ఇక్కడ శతాధిపతి కూడా అదే చేస్తున్నాడు కదా. ఏం చేస్తున్నాడు? దాసుని కొరకు ప్రార్థన. వాక్యాన్ని చాలా క్లియర్ గా చెప్పాలి. ఏం చేస్తున్నాడంట? దాసుని కొరకు ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. దేవనామానికి మహిమ కలుగునుగాక. ఇదిగోనయ్యా నా దాసుడు ఎలా ఉన్నాడంట? ఎలా ఉన్నాడు? పక్షవాయువుతో బాధపడుతూ ఉన్నాడు. ఈ పక్షవాయువుతో బాధపడుతున్న నా దాసుని మీరు కరుణించాలి, కనికరించాలి. నా దాసుని ఏం చేయాలి? మీరు స్వస్థపరచాలని దేవుని పాదాలు పట్టుకుని ఈ యొక్క శతాధిపతి వేడుకుంటున్న సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవునామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి అదే రీతిగా మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేయాలో తెలుసా? వారి క్షేమము మన క్షేమానికి కారణం అవ్వడానికి. దేవనామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేయటం మాత్రమే కాదు, ప్రార్థన చేస్తామంటే దాని వెనక మనము దేవుని దీవెన పొందుకునే విధంగా ఉండాలి. మన కొరకు మనమే ప్రార్థన చేస్తామనుకోండి, దేవుడు కరుణిస్తాడా? ఎప్పుడు చేసే ప్రార్థన అన్నట్లుగా దేవుడు ఏం చేస్తాడు? తన చెవిని పక్కకు తొలగిస్తాడు అన్నమాట. అర్థమవుతుందండి? ప్రార్థన మనం కాస్త డిఫరెంట్గా చేస్తామనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? చెవి యొక్క ఆలకిస్తాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. చెవి యొక్క ఆలకిస్తాడు కదా. ఇదేంటి రోజు చేసే ప్రార్థనలాగా ఈ రోజు ప్రార్థన లేదు కదా. ఈ సహోదరుడిది ఏంటి కాస్త డిఫరెంట్గా చేస్తూ ఉన్నాడు, ఏంది కాస్త కొత్తగా చేస్తూ ఉన్నాడని దేవుడు ఏం చేస్తాడు? మన ప్రార్థన వైపు ఆయన చెవి యొగ్గి ఆ ప్రార్థన కానీ దేవుని హృదయాన్ని కానీ కదిలించినట్లయితే గనక మనకి ఏం కలుగుతుందంట? క్షేమం. చెప్పాలి మాట, క్షేమం కలుగుతూ ఉంది. దేవనామానికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనం ప్రార్థన చేస్తామంటే మనకి ఏం కలగాలంట? ఖచ్చితంగా మనకు క్షేమం కలగాలి. అంతే కదండి. క్షేమము మనకు కలిగినప్పుడే దేవుని యొక్క దీవెన మనం పొందుకుంటాం, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. దేవనామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రార్థన చేయటం ఎలా చేయాలంట? ఎలా చేయాలి? దేవుని మనస్సెరిగి, ఆయనకి ఏ ప్రార్థన అంటే ఇష్టమో ఆయన మనస్సెరిగి మన యొక్క క్షేమము కోరి మన యొక్క దీవెన కొరకు దేవుణ్ణి ఏం చేయాలంట? మనము ప్రార్థించేటువంటి రీతిలో మనం ఏం చేయాలంట? ఇదిగో మరి పనివారి కొరకు కూడా మనం ఏం చేయాలి? ఆ ప్రార్థన చేయాలి. వారి అవసరాలు అడిగి మరి మనం ఏం చేయాలంట? ప్రార్థించేవారుగా మనం ఉండాలి. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో కానీ మనం చూసినట్లయితే ఈ రకమైన ప్రార్థనలు అనేక మంది చేసినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి దావీదు భక్తిని కానీ మనం చూసినట్లయితే కనుక దావీదు అందరి కొరకు ఏం చేస్తాడు? చెప్పాలి మీరు. అందరి కొరకు కూడా ఏం చేస్తాడంటే దావీదు ప్రార్థన చేస్తాడు. దేవనామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తన కొరకు తాను ప్రార్థన చేసుకుంటాడు, అందరి కొరకు కూడా దావీదు ప్రార్థన చేస్తూ ఉంటాడు. కాబట్టి మనము కూడా మనుషులందరి కొరకు మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. అందుకనే తిమోతిలకు రాసినటువంటి పత్రికలో తెలియచేయబడుతుంది కదా, మనుషులందరి కొరకు. చదవన మాట, ఆ మనుషులందరి కొరకు అంటే అర్థం ఏంటి? చాలండి. మనుషులందరి కొరకు అంటే అర్థం ఏంటి? ఓన్లీ దేవుని బిడ్డల కొరకేనా? క్రీస్తును అంగీకరించిన వారి కొరకేనా? ఏమండి? అందరి కొరకు కూడా మనం ఏం చేయాలంట? అందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవునామానికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకని ప్రార్థన చేయాలంటే మనుషులందరికీ కూడా కలుగజేసింది ఆయనే కనుక, అందరిలో దేవుని ఆత్మ నివసిస్తూ ఉంది కనుక అందరూ కూడా
దేవుని ఆత్మచేత ఈ భూమి మీద మనుషులు జీవిస్తూ ఉన్నారు కనుక ప్రతి మనిషి కొరకు మనం ఏం చేయాలంట? ప్రార్థన మనం చేయాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఖచ్చితంగా మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఆలకించి మనం దేని కొరకైతే, ఎవరి కొరకైతే, ఎందు కొరకైతే ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రార్థనకు దేవుడు ఖచ్చితంగా సమాధానమును మనకి అనుగ్రహిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనం ఎలా ప్రార్థన చేయాలి? ఇప్పుడు అది దాసుల కొరకును అనివారి కొరకును మనం ఏం చేయాలంట? ప్రార్థన చేసేటువంటి మనసు, ఆ హృదయము మనం కలిగి ఉండాలి. ఎందుకని చేయాలి? మనకు క్షేమము కలగాలి కనుక. చెప్పాలి మాట. అది ఈ యొక్క రోజు మనం ధ్యానం చేసే విషయం ఏంటంటే క్షేమము. చెప్తారు మాట. అది క్షేమం కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలంటే ఆ యొక్క పనివారి కొరకు, దాసుల కొరకు మనం తగ్గించుకుని ప్రార్థన చేసినప్పుడు వారి క్షేమము మన క్షేమానికి కారణంగా మిగిలిపోతుంది కనుక దేవుడు మనలను కూడా ఎంతో ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇది మొట్టమొదటి మాట. రెండో మాటగా కానీ మనం చూద్దాం. చూడండి, మరి ఆ యొక్క 84వ కీర్తన తీయండి. 84వ కీర్తన దయతో తెరవండి. 84వ కీర్తన కానీ మనం చూసినట్లయితే కనుక ఆ కీర్తనలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఏంటా ప్రాముఖ్యమైన విషయాలను కానీ మనం చూసినట్లయితే కనుక చూడండి, 84వ కీర్తన 2వ చరణం చదవండి. యెహోవా మందిరావరణమును చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. చాలండి. ఇంకా 84వ కీర్తన అంతా కానీ మనం చూసుకున్నట్లయితే మందిరము గురించి చాలా మాటలు కనబడతాయి. దేని గురించి అంట? ఈ మందిరము గురించి చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఇక్కడ కనబడుతున్నాయి. ఏం కనబడుతున్నాయి అంట? నీ ఆవరణములో ఒక దినము గడుపుట. ఇదిగో నీ మందిరములో నేను గడపాలని నివసించువారు ధన్యులు. చాలండి. ఇలా మనం చూసుకుంటూ వెళ్ళినట్లయితే అనేకమైన విషయాలు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. దేవుని నామానికి మహిమ కలుగునే గాక. దేని గురించి అంట? మందిరము గురించి. ఈ మందిరము గురించి చాలా ప్రాముఖ్యమైన విషయాలు 84వ కీర్తనలో కనబడుతున్నాయి. ఇప్పుడు మనం ఏం ధ్యానం చేస్తున్నామండి? అదే ప్రార్థన చేస్తున్నప్పుడు మనకి ఏం కలగాలంట? ఖచ్చితంగా మనకు క్షేమం కలగాలి. ప్రార్థన చేస్తామంటే మనకు క్షేమం కలగాలి. దేవుని నామానికి స్తోత్రం కలగాలి కాదు. అందులో భాగంగా మొట్టమొదటిగా ఎవరి కొరకు ప్రార్థన చేయాలంట? పనివారి కొరకు, దాసుల కొరకు, వారి అవసరాలు తెలుసుకుని మరి మనం ప్రార్థన చేయాలి. దాని వెనుక దేవుడు మన కొరకు ఒక క్షేమాన్ని దాచి ఉంచాడు. దాన్ని మనం స్వతంత్రించుకోవాలి కనుక ఇదిగో మరి క్షేమము కోరి మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. అది మొట్టమొదటిది. రెండవదిగా 84వ కీర్తన అంతా దేని గురించి చెప్పబడుతుంది? ఒకటే ఒక మాట, మందిరం. చెప్తారండి. మందిరము గురించి చెప్పబడుతున్న మాట ఇది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ 84వ కీర్తన అంతా గాని చూసినట్లయితే గనక ఇదిగో మరి నీ మందిరములో నివసించేవారు ధన్యులు అని, ఇదిగో మరి నీ మందిరములో కోరాహ కుమారులకు ఆశ్రయము కలిగిందని, నీ మందిరంలో చొరబడగానే వారు ప్రాణాలు పోవలసి ఉంది. ఎప్పుడైతే నీ మందిరంలో వారు ప్రవేశించారో వారు మరి బ్రతికి బట్టగట్టారు అన్నట్లుగాను అనేకమైన ప్రాముఖ్య విషయాలు దేవుని మందిరం. చెప్తారు ఈ మాట. దేవుని మందిరము కొరకు ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయాలు చెప్పబడుతున్నాయి. ఇప్పుడు మరొక వాక్యాన్ని మనం చదువుదాం. చూడండి, మొదటి రాజుల గ్రంథం తీయండి. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయం తీయండి. 8వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయం. తీసిన వారు 29-30 వచనాలు చదవండి. 29-30 వచనాలు. రాజైన యెహోరాము సిరియా రాజైన నీ దాసుడనైన నేను చేయు ప్రార్థనను దయతో అంగీకరించుమా. నా నామము అక్కడ ఉండునని ఏ స్థలమును గూర్చి నీవు సెలవిచ్చితివో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేయింబగళ్ళు తెరవబడి ఉండును గాక. దేవుడా, చాలండి. ఎక్కడంట? ఎక్కడ? రేయింబగళ్ళు దేవుని యొక్క నేత్రాలు తెరవబడి ఉంటాయి. దేవుని మందిరంలో. చెప్పాలి మాట మీరు. దేవుని మందిరములో దేవుడు కొలువైన దేవుడు గనక, ఆయన ఆశీనుడైన దేవుడు గనక ఎక్కడ 2-3 కూడి
దేవుని నామాన్ని స్తుతిస్తారో, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడా దేవుని నామాన్ని గణపరుస్తూ ఉంటారో, మహిమపరుస్తూ ఉంటారో, ఇదిగో మరి అక్కడ దేవుని సన్నిధి ప్రత్యక్షమై ఉంటుంది గనక ఇప్పుడు దేవుని మందిరంలో ఆయన కొలువై ఉన్నాడు గనక ఇప్పుడు దేవుని మందిరంలో ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఈ దేవుని మందిరం వైపు ఎవరైతే తమ కన్నులు తెరిచి చూస్తూ ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన మీరు ఖచ్చితంగా ఆలకించాలి అన్నట్లుగా రాజైన సొలొమోను, ఎవరంట? రాజైన సొలొమోను దేవునికి చేస్తున్న ప్రార్థన. ఇక్కడ మందిరాన్ని ఎంతో ఉన్నతంగా హెచ్చిస్తూ ఉన్నాడు. మందిరాన్ని ఎంతో ఉన్నతంగా హెచ్చిస్తూ ఈ యొక్క రాజుగారు చేస్తున్న ప్రార్థన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రెండవదిగా మనం ఏం ధ్యానం చేస్తూ ఉన్నామంటే మందిరము కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. చెప్తారు ఈ మాట. మందిరము కొరకు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. మందిర క్షేమము కొరకు, మందిరం యొక్క దీవెన కొరకు, మందిరం యొక్క ఆశీర్వాదము కొరకు, మందిరము కట్టబడులాగన ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి. చేస్తే మనకేం కలుగుతుంది? అది చాలా లాజిక్ అన్నమాట. దేవుని నామానికి స్తోత్రం కలిగినగా. దీవెన వెనుక దాగి ఉన్న రహస్యాలు ఇవి. చెప్తారు ఈ మాట. దీవెన కొరకు, దీవెన వెనుక దాగి ఉన్న రహస్యాలు ఏంటంటే, రెండవదిగా దేవుని మందిరం కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడు మనకేమిస్తాడండి? క్షేమాన్ని దయచేస్తాడు కదా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకని దావీదు అంతగా తప్పించాడండి? ఎందుకని దావీదు అంతగా ఇష్టపడ్డాడు దేవుని మందిరం కట్టాలని? ఎందుకని? ఆయన నేత్రాలు దేవుని మందిరం మీద ఉంచబడి ఉన్నాయి గనక, దేవునికి మందిరంలో ఆయన కొలువైన దేవుడు గనక. అందుకని దావీదు ఎంతగానో మక్కువ చేత సమస్తాన్ని కూడా కూడబెట్టాడు, కానీ అవకాశం మాత్రం దేవుడు దావీదుకి ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చాడు? తన కుమారుడైన సొలొమోనుకి మాత్రమే ఇచ్చాడు, కానీ దావీదుకి మాత్రం ఇవ్వలేదు. కానీ దావీదు ఎంతగా తప్పించాడండి, ఎంతగా ఇష్టపడ్డాడు, ఎంత మరి కలలు కన్నాడు మందిరాన్ని కట్టాలని. కానీ అవకాశం మాత్రం దావీదుకి ఇవ్వకుండా తన కుమారుడైనటువంటి రాజైన సొలొమోనుకి దేవుడు అవకాశాన్ని దయచేశాడు. సొలొమోను ఏమన్నా ఆర్డినరీగా కట్టేశాడా? ఆ మందిరం అంతా కూడా బంగారమే. ఒక బంగారమయమైనటువంటి మందిరముగా ఆ యొక్క సొలొమోను గారు ఏం చేశాడంట? ఆ మందిరాన్ని కట్టించాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు కట్టిన మందిరం ఇప్పటికీ కానీ ఉన్నట్లయితే ప్రపంచ వింతల్లో అదొక వింతగా మారిపోదును. దాని యొక్క మరి చూసినట్లయితే దాని పేరు ప్రఖ్యాతులు కూడా ఒక ఉన్నతమైన స్థితిలో ఉండదుని గనక అది దేవునికి ఇష్టం లేదు గనక. చెప్తారు మాట. దేవునికి ఇష్టం లేదు గనక 4 గోడల మధ్యలో దేవుడు ఉంటాడు, కానీ ఆయన ఎక్కువగా నివసించేది ఎక్కడంట? మన హృదయంలో. చెప్తారు ఈ మాట. ఎక్కడ? మన హృదయంలోనే దేవుడు నివసిస్తాడండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మన హృదయమే దేవునికి ఆలయం. చదవండి మొదటి కొరింథీయులకు 2వ కొరింథీయులకు చూడండి. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు చదవండి. తీయండి. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడు. దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదనియు మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. మరొక చదువు ఇదేమాట 16-17. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. ఎవరు పాడు చేస్తారంట? చేసిందేమో మనుషులు, కానీ పాడు చేసేది ఎవరు? దేవుడే. దేవుడు జోక్యం చేసుకుంటాడు కదా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే దేవుని యొక్క ఆలయంలో దేవుడు కొలువై ఉన్నాడు గనక దేవుని ఆలయ విషయంలో ఎవరు జోక్యం చేసుకుంటారంట? దేవుడే జోక్యం చేసుకుంటాడు. మనము కాస్త అలా చూస్తూ ఉంటే సరిపోతూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు తనదైన శైలిలో ఎలా చేయాలో, ఎలా న్యాయం చేయాలో ఆయనకు తెలుసు గనక తన జ్ఞానము చొప్పున సమస్తాన్ని కూడా ఆయన జరిగిస్తాడండి. ఇక్కడ మనం చూసినట్లయితే మీరే దేవుని ఆలయమై ఉన్నారంట. ఎవరు? మనమే దేవుని ఆలయాలు. దేవుడు ఇప్పుడు మనల్ని ఎక్కడ నివసిస్తాడంట? మన హృదయంలో నివసిస్తాడు ఆయన. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అయితే మందిరం 2 రకాలు. చాలాసార్లు చెప్పాను కదా, ఎవరికైనా గుర్తుందా? మందిరము 2 రకాలని చాలాసార్లు ఇంచుమించుగా ఒక 5-6 సార్లు చెప్పుంటానేమో. మందిరము 2 రకాలు. ఒకటేమో కదిలే మందిరము, 2 కదలని మందిరం. చెప్తారు ఈ 2 మాటలు. ఒకటేమో కదిలే మందిరం, రెండోది
కదలని మందిరం. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. సిమెంట్ ఇటుకలతో స్లాబుతో లేకపోతే రేకు షెడ్లతో వేసిన మందిరం అది కదలది. అది ఎన్ని సంవత్సరాలైనా ఎక్కడ ఉంటుంది? అక్కడే ఉంటుంది. దేవునామానికి మహిమ కలుగును గాక. మరి కదిలే మందిరాలు ఎవరు? మనమే కదిలే మందిరాలు. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. మనం ఎక్కడికి వెళ్తాము? ఎక్కడికైనా సరే వెళ్ళి తిరిగి వస్తాం. ఇంకా ఆ స్థలం ఈ స్థలం అని లేదు, ఆ ఊరు ఈ ఊరు అని లేదు, ఏమండి ఆ షాపింగ్ మాల్ ఈ షాపింగ్ మాల్ అని లేదు కదా. ఎక్కడికైనా సరే మనం ఏం చేస్తామంట? తిరిగి వస్తూ ఉంటాం. కాబట్టి మనం ఎవరమంట? కదిలే మందిరాలము. కదిలే మందిరాలము కనుక దేవుని మందిరంలో ఎలా ఉండాలంట? కదులుతూ ఉండాలి. ఎక్కడ కదలాలి? ప్రార్థనలో కదలాలి, వాక్యం చదివేటప్పుడు కదలాలి, విశ్వాసంలో మనం కదలాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని పనిలో కదలాలి. దేవుని మందిరం కొరకు కూడా మనం కదిలే వారిగా మనం ఉండాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగా. కదలని మందిరంలో కదలని విశ్వాసులుగా మనము ఉండకూడదు. చెప్తారు ఈ మాట. అర్థమైంది మాట అండి? అర్థమైన మరి దేని స్తోత్రం చెప్పండి. ఈ మందిరం ఇప్పుడు ఉంది. ఇది యొక్క మరి ఈ యొక్క ఇల్లు ఏమవుదంట? కదలదు. ఇది స్థిరమైనది. స్థిరమైన పునాదుల మీద ఈ ఇల్లు కట్టబడింది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇది ఈ యొక్క ఇంటిని దేవుడు స్థిరంగా స్థిరపరిచాడు. ఇది కదలని యొక్క గృహం అన్నమాట. కాబట్టి మనమే ఏం చేయాలంట? కదలాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మందిరాలు ఎన్ని రకాలండి? 2 రకాలు. ఏంటవి? కదిలే మందిరము, కదలని మందిరం. మనము కదిలే మందిరాలం గనక మనం ఏం చేయాలంట? మనము కదులుతూ ఉండాలి. కదులుతూ ఉండాలి. కదులుతూ ఉన్నప్పుడే దేవుడు మనల్ని ఎంతగానో ఇష్టపడుతూ ఉంటాడండి. కదులుతూ మనం ఉన్నప్పుడే దేవుని యొక్క దీవెన మనకు ఆయన అనుగ్రహిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనము కదిలే మందిరాలుగా ఉండాలని దేవుడు చూస్తూ ఉన్నాడు కనుక చూడండి, ఇక్కడ యొక్క సొలొమోను గారు దేవుని మందిరము గురించి చాలా చక్కగా వివరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు రెండవ ప్రార్థన మనం ఏం చేయాలంట? మందిరము కొరకు మనం భారంగా ప్రార్థన చేయాలి. మందిరం కొరకు మనం ప్రార్థన చేయాలి. దాని విస్తరణ కొరకు ప్రార్థన చేయాలి. కట్టబడులాగా ప్రార్థన చేయాలి. నెహెమ్యా ఎందుకని ఏడ్చాడండి? ఎందుకని ఏడ్చాడు? ఆ యొక్క పడిపోయిన గోడలు తిరిగి కట్టాలని ఏడ్చాడు కదా. దేవనామానికి మహిమ కలుగును గాక. కాబట్టి చూడండి, దేవుని మందిర విస్తరణ కొరకు, దాని యొక్క అభివృద్ధి కొరకు, కట్టబడులాగా భారముతో మనము ప్రార్థన చేస్తున్నప్పుడు దాని వెనుక దేవుడు మనకి ఏమిస్తాడంట? క్షేమాన్ని ఇస్తాడు. క్షేమాన్ని ఇస్తాడండి. దేవనామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మనకు క్షేమము కలగాలంటే రెండవదిగా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుని మందిరం కొరకు మనము ప్రార్థన చేయాలి. ఇది రెండవ మాట. మూడో మాట మనం చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. మరొకరు చదవండి ఇదే మాట. నేను మీతో చెప్పినది ఏమనగా పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించి వారి కొరకు ఏం చేయాలంట? ప్రార్థన చేయుడి. దేవునామానికి మహిమ కలుగును గాక. మూడోది ఏంటి? ఇప్పుడు మూడోది దేవుడు ఏం చేయమంటూ ఉన్నాడు? ఎందుకని ప్రార్థన చేయాలి? ఎందుకని చేయాలండి? ఎందుకని చేయాలన్నప్పుడు మనం మొట్టమొదటి మాట్లాడిన మాట మీకు గుర్తు రావాలి. ఏమండి, ఎంతసేపు అయింది? అరగంట కూడా అవ్వట్లేదు కదా. మొట్టమొదటి మాట అంటే కొన్ని రోజులు అవ్వట్లేదు, ఒక అరగంట కూడా కాలేదు. ఏంటంటే దేని కొరకంట? మనకు క్షేమము కలగాలి కనుక. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. మనకు క్షేమము కలగాలంటే దేవుడు ఇక్కడ ఏ ప్రార్థన చేయమంటూ ఉన్నాడు? అదే హింసించు వారి కొరకు, శత్రువుల కొరకు, మనల్ని బాధ పెట్టి వారి కొరకు, మనల్ని తిట్టు వారి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో మనకేమో క్షేమం కలుగుతూ ఉంది. ఏం కలుగుతుందంట? మనకు క్షేమమే. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఏ విషయంలో కూడా మనం బాధపడవలసిన అవసరం లేదు. కాబట్టి మనల్ని హింసిస్తున్న వారి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయమని యేసయ్య చెప్తున్నాడు కనుక ప్రార్థన చేయమని ఆయనే మనతో ఒక ఆజ్ఞగా ప్రకటిస్తూ ఉన్నాడు కనుక మనం ఏం చేయాలండి? ఖచ్చితంగా మనం ప్రార్థన చేయాల్సిందే. ఏమండి, అలా బాధ పెడుతున్నారని, తిడుతున్నారని, హింసిస్తూ ఉన్నారని మనం ఏం చేయకూడదంట? దానికి ప్రతిదాడి మనం చేయకూడదు. దేవునామానికి స్తోత్రం కలిగినగా. అది మనకి ఎంత మాత్రము కూడా తగని పని అని
యేసయ్య మనతో చెప్తూ ఉన్నాడు కనుక మనం చేయవలసింది ఒకటే, ఏం చేయాలంట? ప్రార్థన మాత్రమే మనం చేయాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడైతే హింసించబడ్డామో, ఎక్కడైతే అవమానించబడ్డామో అక్కడే ఉన్నతంగా దేవుడు మనలను కనపరుస్తాడు. ఎప్పుడు? ప్రార్థన చేసినప్పుడు. ఇద్దరి మాట ప్రార్థన చేసి. కాబట్టి సమస్తానికి అన్నిటికి మూలం ఏంటంట? ప్రార్థనే మనకు మూలం అండి. ఎప్పుడైతే దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థన చేస్తామో, ఆయన పాదాలు పట్టుకుని విజ్ఞాపన చేస్తామో ఖచ్చితంగా గొప్ప కార్యాలు దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు. కాబట్టి మూడవదిగా మనం ఏం చేయాలంట? హింసిస్తున్న వారి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అంటాడు కదా సిలువలో ఆయన, మీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు గనక దయతో వీరిని మీరు క్షమించండి అని సిలువలో కూడా ఆయన ప్రార్థన చేశాడు. కాబట్టి మనము కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలా? శపించాలండి? ప్రార్థన చేయాలా? తిట్టాలా? ప్రార్థన మాత్రమే మనం చేసేవారుగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దాని వెనుమంట చేసే అద్భుతమైన కార్యాలు మనము కల్లారా చూస్తాం, కల్లారా అనుభవిస్తాం అన్నీ కూడా. ఎందుకంటే ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటామో దాని వెనువెంటనే గొప్ప కార్యాలు మన జీవితంలో ఆయన చేసుకుంటూనే వెళుతూ ఉంటాడు అనమాట. కాబట్టి ప్రార్థన మాత్రం మనం ఎంత మాత్రం ఆపకూడదు. ప్రార్థన మనం చేస్తూనే వెళ్ళాలి. మూడవది ఏ ప్రార్థన చేయాలంట? హింసిస్తున్న వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. దావీదుని ఎంతగానో హింసిస్తూ ఉన్నాడు షిమి, ఎంతగానో బాధ పెడుతూ ఉన్నాడు షిమి, మాటలు దాడి చేస్తూ ఉన్నాడు. అక్కడ తాగాడ రాళ్లతో కొడుతూ ఉన్నాడు దావీదుని కాదు, తన వెనుకున్నటువంటి సైన్యాన్ని కూడా రాళ్లతో కొడుతూ ఉన్నా, వారి తల పగిలిపోతున్నా, రక్తాలు కారుతున్నా దావీదు అంటాడు కదా, వాడిని తిట్టనివ్వండి. ఏమంటున్నాడంట? వాడిని తిట్టనివ్వండి. వాడికి దేవుడు అవకాశం ఇచ్చాడేమో దేనికి? మనల్ని తిట్టడానికి అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. చూడండి ఎంతగా తగ్గించుకున్నాడంటే, అంతగా తగ్గించుకుని అంత తిడుతున్నా క్షమించాడు గనుకనే ఒకానొక రోజున ఆషిమే వచ్చి దావీదు కాళ్ళ మీద పడేయమన్నాడంట. అయ్యా నన్ను క్షమించు అని బతిమాలుతూ ఉన్నాడు. ఎందుకని అక్కడ దావీదు క్షమించాడు గనక ఆ షిమీ కొరకు కూడా దావీదు ఏం చేశాడు? మనసులో ప్రార్థన చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇదిగో మరి సౌలు ఎంతగా హింసించాడండి దావీదుని. అడుగడుగున హింసే, అడుగడుగున ప్రతిదాడి, అడుగడుగున ఇదిగో వెంటాడుతూ ఉన్నాడు, తరుముతూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా దావీదులో అమితమైన శక్తి ఉంది. అప్పటికే గొల్యాతుని చంపగలిగిన వీరుడు అయినప్పటికీ కూడా, దావీదు ఏదైనా చేయగల సమర్థుడే అయినప్పటికీ కూడా సౌలును మాత్రం ఏం చేయట్లేదంట? ఒక వెంట్రుకను కూడా టచ్ చేయలేకపోతున్నాడు. ఎందుకని? ఇది నా దేవునికి తగని పని. ఇలా ప్రతీకారం తీర్చుకోవడం నా దేవునికి తగదు. ప్రతీకారం తీర్చుకోవడం ఆయన వశమది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్నట్లుగా ఎన్నిసార్లు క్షమించాడండి? ఎన్నిసార్లు క్షమించాడో, ఎన్నిసార్లు తప్పించుకున్నాడో, ఎన్నిసార్లు పారిపోయాడో. ఈవెన్ ఆ యొక్క సౌలు దావీదుకు దొరికినప్పటికీ కూడా ఏం చేయలేదంట? కత్తి దూసి తలను ఛేదించలేకపోయాడు. ఎందుకని? అది దేవునికి నచ్చదు. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. దేవుడు చెప్పిన మాట దావీదుకి బాగా గుర్తుంది. ఏంటా మాట? మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయాలి. దేవునామానికి మహిమ కలుగును గాక. ఈ మాటలన్నీ మరి దావీదుకు తెలుసు కనుక, దావీదు కూడా దేవుని యొక్క హృదయానుసారుడు గనక ఏమాత్రము కూడా పగ తీర్చుకోకుండా దేవునికి అప్పగించి క్షమించి వదిలేశాడు గనకనే దావీదుని ఎలా ఇచ్చించాడంట? ఉన్నతమైన స్థితి కదండి. 12 గోత్రాల మీద 40 సంవత్సరాలు పరిపాలన. చెప్తారు ఈ మాట. 12 గోత్రాల మీద జనాల మీద 40 సంవత్సరాల పరిపాలన. దేవునామానికి మహిమ కలుగును గాక. ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ఎంతగా హెచ్చించాడంటే ఉన్నతమైన స్థితిలో దావీదును దేవుడు స్థిరపరిచాడు. కారణం ఏంటంటే ఇదిగో మరి వారి క్షేమం కొరకు దావీదు ప్రార్థన చేశాడు. షిమీ క్షేమం కొరకు దావీదు ప్రార్థన చేశాడు. సౌలు క్షేమము కొరకు దావీదు భక్తుడు ప్రార్థన చేస్తాడు కనుకనే ఆ క్షేమము, వారి క్షేమము దావీదు క్షేమముగా మారిపోయింది. కాబట్టి మూడోది మనం ఏం చేయాలంట? హింసిస్తున్న వారి కొరకు మనం ఏం చేయాలి? శత్రువుల కొరకు మనం ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి. దేవుని మనకి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేయటం తప్పు కాదండి. ప్రార్థన చేయటమే మన పని. చెప్తారు ఈ మాట. ప్రార్థన చేయటమే మన పని కనుక ఏం చేయాలంట? ప్రార్థన వారిని క్షమించమని దేవుని పాదాలు పట్టుకుని మనము బ్రతిమాలి ప్రార్థన చేయాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇది మూడవ ప్రార్థన. ఎందుకని చేయాలండి? ఎందుకని చేయాలని అడుగుతున్నాం. అది క్షేమం కలగాలి గనక మనం ప్రార్థన చేయాలి. 4వదిగా చూద్దాం. లోకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం చదవండి.
నశించిన దానిని ఉమ్, వెదకి రక్షించుటకు ఉమ్. మనుష్య కుమారుడు వచ్చెనని మనుష్య కుమారుడు వచ్చానని అతనితో చెప్పెను. అతనితో చెప్పాను. మరొక నిజం చదవండి. లోకాసు వార్త. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. మరొక మాట మనం చదువుదాం. చూడండి, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 14వ వచనం కూడా చదవండి. అప్పుడు ఆ యూదియాను ఉమ్, దైవభక్తి గల ఒక స్త్రీ ఉమ్, నిలుచుండెను. ఆమె ఓదారపు పొడిని అమ్ముత 16, 18 మీరు ఆగొద్దు, ఎందుకు ఆగిపోయారు? చదవండి.